హలో అండి, నా పేరు లక్ష్మి. లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం. ముందుగా మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నవల పేరు కడిగిన ముత్యం, 11వ భాగం. రచన మీరా లక్ష్మి గారు. నీ పెళ్ళికి రావాలని చాలా ప్రయత్నం చేశాను. అసలు ప్రయాణం చేసే ఓపిక లేకపోయింది. అమ్మ నువ్వు వస్తావని చాలా ఎదురుచూసింది. నువ్వు రాకపోయేసరికి ఎలా చేస్తామా అని కంగారు పడింది. గుమ్మం వరకు వచ్చిన మధు వెనక్కి వెళ్ళిపోయాడు. అతనికి టైం అయిపోయింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే పిలవటం ఎందుకని వెళ్ళిపోయాడు. ఆయన భోజనం చేయడంటే మధు రాధ కూడా ఊరుకోలేదు. ఆయనకి భోజనం పెట్టేసి, విశ్రాంతిగా పడుకో మావయ్య, నేను 1 గంటకు వచ్చేస్తాను వెళుతూ అంది రాధ. అమ్మతో భోజనానికి వచ్చేస్తానని చెప్పాను. తను భోజనం చేయకుండా కూర్చుంటుంది. మళ్ళీ వస్తాలే అన్నాడు. కాసేపు కూర్చుని వెళ్ళండి అన్నాడు మధు. రాధ మధు వెళ్ళిపోయారు. విశాలాక్షి వచ్చి కుర్చీలో కూర్చుంది. మీరు పడుకోండమ్మా, నేను 10 నిమిషాలు కూర్చుని వెళతాను. భోజనం చేయగానే కదలలేను అన్నాడు. పర్వాలేదండి, పడుకుంటే కాసేపు పడుకోండి అంది విశాలాక్షి. మృదుల రాధ మావయ్యట వచ్చాడు అని చెప్పగానే శేషమ్మ అసలు బయటికి రాలేదు. ఆ పని అంతా తనెందుకు చేయాలని, కానీ చాలాసేపు కదలకుండా పడుకోలేక వంట వచ్చిన ఆయన భోజనం అయిపోయిందని తెలిసి మెల్లగా లేచి గది బయటకు వచ్చింది. శివయ్య విశాలాక్షి హాల్లో మాట్లాడుకుంటున్నారు. ఆ గొంతు ఎక్కడో విన్నట్టు పరిచయం ఉన్న గొంతులా వినసాగింది. ఎవరబ్బా అనుకుంటూ మెల్లగా వస్తూ ఆ గొంతు వినసాగింది. బాగా విన్న గొంతులాగే అనిపించసాగింది. ఎవరో గుర్తురాలేదు. మనిషిని పోలిన మనుషులున్నట్టే గొంతుని పోలిన గొంతులుంటాయేమో. ఈ రాధమేన మామ అనే సాల్తీ తనకెందుకు పరిచయమై ఉంటాడు అనుకుని వెనక్కి తిరిగింది. అవునండి, ఈ రోజులు అలా ఉన్నాయి. దానికి మనమేం చేయలేం. శివయ్య అంటున్నాడు. శివయ్య గొంతులా ఉందే అనుకుంటూ మళ్ళీ వెనక్కి తిరిగి ఏమీ ఎరగనట్టు వదినా అంటూ వచ్చింది. నువ్వా శివయ్య అంది వస్తూని. ఆవిడ గబగబా ఆలోచిస్తుంది. ఆ నువ్వు ఇక్కడ? ఆయన తెల్లబోయాడు. మా అన్నయ్య వదిన వీళ్ళు. మధు నా మేనల్లుడే, రాధ నా మేనకోడలు. వాళ్ల పెళ్ళికి ఒంట్లో బాగుండక రాలేకపోయాను. మా అక్కయ్య ఒకటే ఇదవుతుంటే చూసిపోదామని వచ్చాను. నీ కూతురికి పెళ్ళయిందా? ఆడపిల్ల పెళ్ళి అంత తొందరగా అవుతుందా? ఎక్కడో అదృష్టవంతులకి ఆవిడ నిట్టూర్చింది. తల తిప్పి వదినగారు కేసి చూసి అడిగింది. వదిన ఎలా ఉంది? తేలిగ్గా ఉందా? లేద్దామన్నా ఒళ్ళు నొప్పులతో లేవలేకపోయాను. కాఫీ కలిపి తీసుకురానా? ఎంతో అభిమానం ఒలకబోస్తూ అడిగింది. పరాయి వాళ్ళు ఎవరున్నా శేషమ్మ అభిమానంగా అతి వినయంగా మాట్లాడుతుంది. రాధ ఫ్లాస్కులో పోసింది. తీసుకుంటాలే అంది. నేను తీసుకొస్తాలే. ముందు ఏమైనా వేసుకోవాలా? నా మంచం దగ్గరే ఉంది. మందు వేసుకొని కాఫీ తాగి కాసేపు పడుకో వదినా. అవును, విశ్రాంతిగా ఉంటుంది. పడుకోండి వదిన గారు, శివయ్య అన్నాడు. విశాలాక్షి మొహమాటానికి కూర్చుంది. ఇక శేషమ్మ మాట్లాడుతుంది కదా అని శివయ్యకు చెప్పి గదిలోకి వెళ్ళింది. ఆవిడ మందు వేసుకొని కాఫీ తాగి పడుకుంది. భోజనం చేద్దువుగానిలే శేషమ్మ అంది. అయిందమ్మా, రాధ పెట్టే వెళ్ళింది. రాధక్క మావయ్యట ఎవరో వచ్చారని మా అమ్మాయి అంది. లేద్దామన్నా లేవలేకపోయాను. ఒంట్లో బాగుండినప్పుడు రాధ ఒక్క పని ముట్టుకోనియదు. రాధని చూసి మా అన్నయ్య వదిన ఎంత పొంగిపోతున్నారో. రాధని నోటి నిండా పొగిడేస్తూ అంది. మీ అన్నగారిది వదినగారిది మహా దొడ్డ మనసు. ఎన్ని తరాలు మారినా, ఆడపిల్లలు ఎంతెంత చదువులు చదివినా ఈ ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయటం అంటే మహాయజ్ఞం చేసినట్టుగానే ఉందమ్మా. ఈ రోజులను బట్టి నిజంగా మా అక్కయ్య అదృష్టవంతురాలనిపిస్తుంది. హృదయపూర్వకంగా మెచ్చుకున్నాడు. ఇద్దరికీ రాసిపెట్టి ఉంది. కళ్యాణ ఘడియ తోసుకు వచ్చింది. అప్పుడెప్పుడో బాధపడ్డావు. ఎన్ని సంబంధాలు చూసినా నా మేనకోడలు చేసుకోనంటుందని, ఎవరినో ప్రేమించిందని శేషమ్మ ఆరాగా అడిగింది. ఆయన మొదట కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. పెద్దవాళ్ళు సహజంగా దాపరికం లేకుండా మాట్లాడేస్తారు.
అందులో ఈ పెళ్లి సంబంధాల గురించి. వాళ్ళ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నట్ట. తండ్రి ఇంట్లోంచి గెంటేసట. ఆ అబ్బాయి ఎవరినో ప్రేమించట. ఇటువంటి ఇటువాళ్ళు అటువాళ్ళు ఒప్పుకోలేదు. పెళ్ళి వద్దంటున్నాడు. ఇలా దాపరికం లేకుండా మామూలు విషయంలా మాట్లాడేస్తారు. అలాగే పెళ్లి సంబంధాల మాట వచ్చి శివయ్య రాధ పెళ్లి వద్దనటం, అక్కగారు బాధపడటం చెప్పాడు. అది శేషమ్మ బుర్రలో రికార్డ్ అయిపోతుందని, అసలు ఈ విధంగా తటస్థపడుతుందని ఆయన ఊహించనైనా ఊహించలేదు. తర్వాత మెల్లగా అన్నాడు, అనుకున్నవన్నీ జరుగుతాయా? నువ్వన్నట్టుగా ఇద్దరికీ రాసిపెట్టి ఉండాలి. మొదట అనుకున్నారు, వాళ్ళు ఒప్పుకోలేదేమో. పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళ జీవితాల్ని వాళ్ళకి వదిలేయాలమ్మా. చాలామంది తల్లిదండ్రులు అలా వదిలివేయరు. మొదట ఎంతో ఖర్చు పెట్టి చదివిస్తారు. పెళ్లి టైంలో అదంతా గుంజాలని చూస్తారు. అక్కడ అదే అయి ఉంటుంది. పోనీలే పాపం. నీ మేనకోడలంటే నాకు ఆ సంగతే గుర్తుకొచ్చింది. మధు కూడా పెళ్లికి ఒప్పుకుంటాడనుకోలేదు. వాడు ఎవరినో ప్రేమించాడు. ఆ అమ్మాయి కాస్త వేరే వాడిని పెళ్లి చేసేసుకుంది. వీడు పిచ్చివాడిలా తిరిగాడు. మా అక్కయ్యలాగే మా అన్నయ్య వదిన తెగ బెంగపెట్టుకున్నారు. ఈ ఇద్దరికీ భగవంతుడు ముడిపెడితే వాళ్ళు కోరుకున్న వాళ్ళతో ఎలా జరుగుతాయి? పిల్లకి చదువుకున్నానన్న గర్వం లేదు. మధు రాధ ధర్మమా అని దారిలో పడ్డాడు. ఆ తల్లిదండ్రులు ఎంత పొంగిపోతున్నారు. రాధని నడిస్తే అరిగిపోతుందేమోనన్నట్టు చూస్తున్నారు. ఆ పిల్ల అలా కలిసిపోయింది. శేషమ్మ మాటలు వింటుంటే శివయ్యకి ధైర్యం వచ్చింది. తేలిగ్గా గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. చిన్నతనంలో ఏదో అనుకుంటారు. అనుకున్నవన్నీ జరగవు. అంతా మన మంచికే అనుకోవాలి అన్నాడు. మా బాగా చెప్పావు. ఎక్కడైనా సంబంధాలుంటే మమ్మల్ని మర్చిపోకు అంది. ఎంత మాటమ్మా! మాట సహాయానికి ఏముంది? ఆయన మనస్ఫూర్తిగా అన్నాడు. శేషమ్మకి ఇప్పుడు ఎందుకో ఓదార్పుగా అనిపించింది. రాధ గొప్ప సంబంధం కాదు. అన్నయ్య వదిన మురిసిపోతున్నట్టు మా ఇంటికి మహాలక్ష్మి కాదు. మధులాగే అది ఓ పిచ్చిది. ఈ ఇద్దరి పిచ్చి వాళ్ళకి ఆ భగవంతుడు మూడేశాడు అనుకుంది. శివయ్యతో ఆ విషయాలు తనేం పట్టించుకోనట్టు, అసలు పట్టించుకోవలసిన విషయమే కాదన్నట్టు వేరే విషయాలు మాట్లాడసాగింది. మాటల మధ్యలో రాధ విషయం తీసుకొచ్చి రాధ పనితనం, మంచి మనసు గురించి నోటి నిండా పొగిడేది. దాంతో శివయ్య మనసులో భయం అనేది లేకుండా పోయింది. ఎక్కడో ఎరక్క నూరు జారని అన్న బాధ మరుగున పడిపోయింది. కాసేపు కూర్చుని ఆయన వెళ్ళిపోయాడు. విశాలాక్షి నిద్రపోతుండటంతో ఇలా తను వెళ్ళానని చెప్పమని శేషమ్మకు చెప్పి వెళ్ళిపోయాడు. ఆయనటు వెళ్ళగానే శేషమ్మ కంచం పెట్టుకుని హాయిగా కడుపు నిండా అన్నం తినేసింది. జ్వరంతో తినేస్తావా? మృదుల నోరు వెళ్ళబెట్టింది. తగ్గిపోయింది. గట్టిగా అరవకు కసిరింది. మద్రాసులో మధు స్నేహితుడి పెళ్ళి. మధు వెళ్ళి తీరాలన్నాడు. రాధ, మీరు వెళ్ళిరండి. అక్కడ నాకంతా కొత్త, ఎవరూ తెలియదు. తెలియని చోటికి వెళ్ళాలంటే నాకు మొహమాటం అంది. ఇక్కడ 2 పేజీలు మిస్ అయ్యాయి. ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. హడావిడిగా రాధ వాళ్ళు వెళ్ళిపోతారేమోనన్న భయంతో గబగబా సైకిల్ తొక్కటంతో ఆయాసంతో రొప్పుతున్నాడు. ఆటో ఎక్కబోతున్న రాధ చివ్వున ఇటు తిరిగింది. ఇంకా ఆయాసపడుతూ బాబులు నిలబడి ఉన్నాడు. ఏమిటి బాబులు? కంగారుగా అడిగింది. అందరూ ఏమిటా అని కంగారుగా చూస్తున్నారు. పెద్దమ్మ ఒళ్ళు తిరిగి పడిపోయిందక్క. సరిగ్గా మాట్లాడడం లేదు. అమ్మ నిన్ను తీసుకురమ్మంది. బాబులు గబగబా చెప్పేశాడు. మధు ఉత్సాహం అంతా ఊదేసినట్టు ఎగిరిపోయింది. రాధకి కంగారేసిన నిదానంగా తల తిప్పి మధుకేసి చూసింది. అతని కళ్ళల్లో నిరుత్సాహం, ఆశాభంగం కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. అసలేమైంది అంటూ సూర్యనారాయణ గారు విశాలాక్షి అడిగారు. ఉదయం నుండి ఎలాగో ఉందని అన్నారండి. రాధకి కబురు చేస్తానంటే ఏం లేదు, నీరసం. వాళ్ళ ప్రయాణం కూడా చెప్తే కంగారు పడుతుంది వద్దన్నారట. మా అమ్మని పిలుద్దామని దొడ్లోకొచ్చి పడిపోయారట. సూర్యనారాయణ గారు ముందుకొచ్చారు. రాధ, ముందు ఆటో ఎక్కండి, నేను ఇంకో ఆటోలో వస్తాను. మీరు వెళ్ళండి అంటూ భార్యను కూడా ఎక్కమన్నాడు. ఎక్కాక రాధతో అన్నారు. రాధ, అవసరమైతే నువ్వు ఆగిపోదు గాని తప్పదు. ఆటో కదిలింది. వాళ్ళ వెనుక ఇంకో ఆటోలో సూర్యనారాయణ గారు వెళ్ళారు.
వీళ్ళు వెళ్ళేసరికి ఆ చుట్టుపక్కల ఐదారుగురు ఆడవారు ఉన్నారు. రాధ ఆటో దిగుతూనే గబగబా లోపలికి వెళ్ళి తల్లిని చూసింది. హై బీపీ వచ్చేసింది. అక్కడి వాళ్ళు వివరాలు చెప్తున్నారు. పడిపోగానే మొదట అసలు మాట్లాడలేకపోయిందని, కాళ్ళు చేతులు స్వాధీనంలో లేనట్టుగా అయినాయని, మొదట పిచ్చి పిచ్చిగా చూసిందని, దాంతో కంగారేసి కబురు చేశామని, తనకేం పర్వాలేదని రాధకి కబురు చేయవద్దని మెల్లగా చెప్పిందన్నారు. ఇప్పుడే వేడివేడి కాఫీ పట్టించామని చెప్పారు. రాధ వాళ్ళ మాటలు వింటూనే తల్లికి ఇంజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. రాధ తల్లికి ఇంజెక్షన్ ఇచ్చింది. విశాలాక్షి దగ్గర కూర్చొని పలకరించింది. అందరూ ఉండడం మూలంగా మధు దూరంగా నిలబడ్డాడు. సూర్యనారాయణ గారు అక్కడే ఉన్నారు. ఈ విషయం ఇలా ఉండగా రాధని తీసుకెళ్లటం సబబు కాదనిపించింది. మధుకి అదే అనిపించింది. కానీ అతనికి చాలా నిరుత్సాహంగా అనిపించింది. పెళ్ళైన ఇన్నాళ్లకి మొదటి ప్రయాణం పెట్టుకున్నారు. దానికే ఆటంకం వచ్చింది. అన్నగారు కూర్చోండి. రాధ, మధుకి కుర్చీ వేయి. తనకి లేని ఓపిక తెచ్చుకొని లేచి కూర్చోబోతూ అంది జానకమ్మ. మేం కూర్చుంటాంలేండి, మీరు లేవకండి అన్నారాయన. రాధ మధుకి కుర్చీ జరిపి కూర్చోమంది. రాధ తిన్నగా మధు ముఖంలోకి చూడలేదు. ఈ వార్త అతనికి ఎంత నిరుత్సాహాన్ని కలగజేసిందో రాధ గ్రహించింది. అందులో అతను దేనికి ఓర్చుకోలేడు. మధు వాచి చూసుకొని యాంత్రికంగా కూర్చున్నాడు. పక్క ఇంటి ఆవిడ మినహా మిగతా ఆడవాళ్లు వెళ్ళిపోయారు. పక్కింటి ఆవిడ దగ్గరికి పిలిచి మెల్లగా కాఫీలు పెట్టమని చెప్పింది. తర్వాత రాధని పిలిచి, రాధ, మీరు బయలుదేరే బండి ఎన్నింటికి అని అడిగింది. రాధ ఏం చెప్పలేకపోయింది. బండికి టైం అవుతుంది. రాధ, మీరు వెళ్ళండి. నీరసం చేత కళ్ళు తిరిగాయంతే, మిగతా వాళ్ళున్నారుగా అంది. ప్రయాణం అంత అర్జెంటేం లేదండి. మీరు ఇలా ఉంటే రాధ ఎలా వెళుతుంది? విశాలాక్షి అంది. ప్రయాణం అయ్యి మానటం ఎందుకు వదినగారు? నాకు బాగానే ఉంది అంటూ లేవబోయింది. అమ్మా, విశ్రాంతిగా పడుకోవాలి. రాధ తల్లిని లేవనీయలేదు. మీరు ధైర్యంగా వెళ్ళమన్నా మిమ్మల్ని ఇలా వదిలి వెళ్లే ధైర్యం రాధకి ఉండదటండి. ఇప్పుడు కాకపోతే మరోసారి వెళతారు. వాళ్ళ గురించి మీరు ఆలోచించకండి అని సూర్యనారాయణ గారు లేచి నిలబడ్డారు. రాధ మధుకేసి 4 అడుగులు వేసి ఆగిపోయింది. సూర్యనారాయణ గారు మధు దగ్గరికి వచ్చారు. మధు, రాధ ప్రయాణం ఆపు చేయటమే మంచిదనిపిస్తుంది, ఏమంటావు అన్నారు. నేను అదే అనుకుంటున్నాను అంటూ వాచి చూసుకున్నాడు. బయలుదేరు మరి, బండికి టైం అవుతుంది అని తిరిగి రాధతో అన్నారు. నువ్వు ఆగిపో రాధ. సరే అన్నట్టు తలూపింది. కళ్ళెత్తి మధుకేసి చూసింది. సరిగ్గా మధు కూడా అప్పుడే చూశాడు. మధు అత్తగారి దగ్గరకొచ్చి రాధ పడిపోతుందని ఉండిపోతుందని తను వెళుతున్నానని చెప్పి వెనక్కి తిరిగాడు. రాధ మధు వెనకాలే ఆటో వరకు వెళ్ళింది. అతను ఆటోలో కూర్చోబోతుంటే సారీ మెల్లగా అంది. ఆటోలో కూర్చోబోతున్నవాడు ఆగి వెనక్కి తిరిగాడు. దేవుడు నీ పక్షం ఉన్నాడు. మీ ఉత్సాహం నా వల్ల పాడైపోయింది. నిజంగా నాకు చాలా బాధగా ఉంది. ఆ స్వరంలో నిజాయితీ స్పష్టంగా ఉంది. ఏం చేస్తాం, ఒక్కొక్కసారి అనుకున్నవి ఇలాగే తలకిందులవుతుంటాయి. ఆటోలో కూర్చొని వస్తా అన్నాడు. అంతకన్నా హుషారుగా అతను మాట్లాడలేకపోయాడు. రాధ ఉండిపోవటం న్యాయంగానే అనిపించినా రాధతో చేయబోయే ప్రయాణం గురించి ఎన్నో కలలు కన్నాడు. ఎన్నో ఊహాగానాలు చేశాడు. చివరికి అవి ఊహాగానాలే అయ్యాయి. అతను వెంటనే తిప్పుకోలేకపోయాడు. ఆటో వెళ్లే వరకు అక్కడే నిలబడి రాధ లోపలికి వచ్చింది. సాయంత్రం వరకు కూర్చుని సూర్యనారాయణ గారు విశాలాక్షి వెళ్ళిపోయారు. తన మూలంగా కూతురు ప్రయాణం ఆగిపోయినందుకు జానకమ్మ చాలా బాధపడింది. ఇద్దరూ సరదాగా బయలుదేరారు. అల్లుడు ఏమనుకున్నాడో అని బాధపడింది. అతను అయిష్టంగానే వెళ్ళాడని రాధకి అనిపించింది. కానీ తల్లిని ఇలా వదిలి ఎలా వెళుతుంది? మధుకి కోపం లేదు, నిరుత్సాహం అంతే అనుకుంది. విశాలాక్షి వెళ్ళబోయే ముందు, నేను ఉండిపోనా రాధా అని అడిగింది. మీరుండిపోతే మామయ్య గారికి ఇబ్బంది కదా, పక్కవాళ్ళు అవసరమైతే పలుకుతారు అంది. తర్వాత తల్లితో అంది, నేను లేను కదా అని ఉప్పు బాగా వాడేస్తున్నావా అమ్మా? లేదే, కొద్దిగానే వేసుకుంటున్నాను. నీ ప్రయాణం ఆపడానికి ఇలా వచ్చిందనిపిస్తుంది బాధగా అంది.
4 రోజుల్లో జానకమ్మ తేరుకుంది. కానీ చాలా నీరసంగా ఉంది. మధు రమ దగ్గరికి కూడా వెళ్తాడో, పెళ్ళయ్యాక వచ్చేస్తాడో రాధ అడగలేదు. రమ దగ్గరికి వెళ్లకుండా వచ్చేస్తే వెంటనే ఇక్కడికి వస్తాడని రాధకు తెలుసు. వారం రోజులు ఎలాగూ సెలవు పెట్టాం కదా అని పెడతాడో అనుకుంది. ఇంకో 2 రోజులు గడిచిపోయాయి. మధు ఎల్లుండి వస్తాడని, ప్రయాణంలో తన నిరుత్సాహం, బాధ ఓ వారం రోజులైనా మధు వర్ణించి చెప్తాడని అనుకుంది రాధ. తను ఎల్లుండి ఉదయమే అక్కడికి వెళ్ళాలనుకుంది. వస్తే మధుకు చెప్పి మళ్ళీ రావచ్చు అనుకుంది. అసలే నిరుత్సాహంగా వెళ్ళిన మధు వచ్చేటప్పటికి తను లేకపోతే మరీ చిరాకు వచ్చేస్తుంది అనుకుంది. రాధతో ఊహించుకున్న ప్రయాణం తల్లకిందులవటంతో 4 రోజులకే తిరిగి వచ్చేశాడు మధు. రాధ ఇంట్లో లేకపోవటంతో అక్కడే ఉందని అనుకున్నాడు. అత్తగారికి ఎలా ఉందో తల్లిని అడిగాడు. మళ్ళీ నిన్న వెళ్ళారా? చాలా నీరసంగా ఉందావిడ. రాధ వారం రోజుల పాటు అక్కడ ఉండటమే మంచిదనిపిస్తుంది అని చెప్పింది. సూర్యనారాయణ గారు శిస్తుతాలకు డబ్బు వసూలు చేసుకోవడానికి ఊరు వెళ్ళారు. మధు ఆ పూట వెళ్ళటమా మానటమా అని ఆలోచిస్తున్నాడు. వెళ్ళినా రాధ రాదు. వచ్చేయమని తను అడిగినా బావుండదు. వెళితే రాధని తీసుకురాకుండా తను రాలేడు. ఏం చేయటం అని ఆలోచిస్తున్నాడు. ఆ రోజు శుక్రవారం అవటంతో విశాలాక్షి మధుకి చెప్పి గుడికి వెళ్ళింది. మధుకు ఇంట్లో తిక్కగా అనిపించి బయటికెళ్ళాడు. బయటికెళ్ళిన పావుగంటకే తిరిగి వచ్చేశాడు. శేషమ్మ ఎన్నాళ్లుగానో మంచి సమయం కోసం చూస్తుంది. ఎంత తపస్సు చేసినా ఈ మంచి సమయం ఆవిడికి ఇంతవరకు రాలేదు. మధుని అంత దూరం నుండి రావటం చూసింది. అన్నగారు ఊళ్ళో లేడు. వదినగారు ఇంట్లో లేదు. ఈ ఇంట్లో ఇంతకు మించి మంచి సమయం కానీ మంచి అవకాశం కానీ రాదు అనుకుంది. ఏమీ ఎరగనట్లుగా లోపలికి వచ్చేసింది. మధు లోపలికి వచ్చాడు. మధు రావటం మృదుల చూడలేదు. మృదుల, బావ బయటికి వెళ్ళాడా అని అడిగింది. ఇప్పుడే వెళ్ళాడమ్మా అంది. రాధ ఇంకా 2-3 రోజుల్లో వస్తుందో, బావ వచ్చాడు కాబట్టి ఈరోజే వచ్చేస్తుందో. 4 రోజుల నుండి పుస్తకం ముట్టలేదు. మధు ఊరు నుండి రాగానే పుస్తకాలు ముందేసుకొని కూర్చుంది. ఊరు నుండి వచ్చేసరికి పెళ్ళాం కనిపించకపోయేసరికి పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. బావ చూపించే ప్రేమలో రాధకి బావంటే 1000వ వంతు ప్రేమ కూడా లేదు. మధు వెళ్ళబోతున్నవాడు ఆగాడు. ఇటు వచ్చి మేనత్తని చివాట్లు వేయాలనుకున్నాడు. అదేమిటమ్మా, రాధక్కకి బావంటే చాలా ప్రేమ, పుస్తకం పేజీలు తిప్పుతూ అంది. అదంతా నటనే, పిచ్చిమొద్దు. ముందుకేసిన మధు అడుగు ఆగిపోయింది. కనుబొమలు ముడిపడ్డాయి. నటన? పుస్తకాల్లోంచి ఆశ్చర్యంగా తల ఎత్తింది. నటన కాక నిజమైన ప్రేమ అనుకున్నావా? చదువుకునే రోజుల్లో కృష్ణ అనేవాణ్ణి ప్రేమించింది. వాడు కాస్త నమ్మించి గంగలో ముంచాడు. రాధ ఇంకా పెళ్లి చేసుకోనింది. ఆ తల్లి మంచం పట్టింది. ఆవిడ సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతుంది. ఇవన్నీ ఎలా తెలుసమ్మా? మృదుల నోరు వెళ్ళబెట్టింది. రాధంటే ఈ ప్రపంచంలో బోలెడు మంది రాధల్లో ఒకతే అనుకున్నాను. ఆ రాధే ఈ రాధని నాకేం తెలుసు? తెలిస్తే విన్నా వినకపోయినా మామయ్యకి అత్తయ్యకి చెప్పేదాన్ని. మొన్న మధ్య రాధ మామయ్య శివయ్య రాలేదు. ఆయన్ని చూసేసరికి ఈ రాధ ఆ రాధ అని తెలిసింది. నన్ను ఇక్కడ చూసి ఆ శివయ్య ఎంత కంగారు పడ్డాడు. ఏదో చిన్నతనంలో జరిగిందిలే, నా బిడ్డ ఒకటి రాధ ఒకటి కాదు, భయపడుకు అని ధైర్యం చెప్పే వరకు మనిషి వణికిపోయాడు. నేనింకాసేపు ఆ రోజు పడుకునే ఉంటే శివయ్య వెళ్ళిపోయేవాడు. నాకు ఈ రాధ ఆ రాధేనని తెలిసేదే కాదు. మృదుల సినిమా కథ వింటున్నంత కుతూహలంగా వింటుంది. రమ, రాధ ప్రాణ స్నేహితులేగా. రమకి తెలియకుండా ఉండదు. బావ రాధంటే ఇష్టపడ్డాడు కాబట్టి ఇంతవరకు పెళ్లికి ఒప్పుకునేవాడు కాదు. కాబట్టి రమ ఈ విషయం దాచి ఉంటుంది. అత్తయ్య మామయ్య రాధని మా ఇంటి మహాలక్ష్మి, ఇలవేల్పు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కోరి మరీ చేసుకున్నారు అంతే. డబ్బో చదువో లేక తెలివితేటలో ఉంటే అన్ని తప్పులు మరుగున పడిపోతాయి. మనకి ఆ 3 లేవు కాబట్టి దగ్గరగా ఉన్న తలుపులు భళ్ళున తెరుచుకున్నాయి. గబగబా ప్రవాహంలో చెప్తున్న శేషమ్మ అడ్డుగడ్డ పడ్డట్టు ఆగిపోయి మధు రూపం చూసి తెరిచిన నోరు తెరిచినట్టే ఉండిపోయింది.
ఆ ఉగ్రరూపం చూసిన మృదులకి కెవ్వున అరవాలనిపించింది. కళ్ళు వెడల్పు చేస్తూ స్ప్రింగులా లేచి నిలబడింది. శేషమ్మ మధురాక చూసి అతని చెవిలో ఈ విషయాలు వేయాలని అంది. ఎంత తెలివితేటలున్నా ఒక్కోసారి తప్పటడుగు వేస్తుంటాయి. ఈ మాటలు వినగానే భార్యని వదిలేస్తాడనుకుంది. కానీ ఇలా ఉగ్రరూపం దాల్చి ఇలా వస్తాడనుకోలేదు. మధు కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. ఆగ్రహంతో, అవమానంతో, అవ్యక్తమైన బాధతో అతని పెదాలు అదురుతున్నాయి. మనిషి కూడా సన్నగా వణుకుతున్నాడు. శేషమ్మ కాళ్ళల్లో వణుకు ప్రారంభమై అది చేతివేళ్ల వరకు జరజర పాకింది. మంచం మీద అతుక్కుపోయినట్టు కదలకుండా అలాగే కూర్చుండిపోయింది. పరాగ్గా ఎవరైనా చూస్తే ప్రాణం లేని బొమ్మలాగా నోరు తెరుచుకుని కూర్చుండిపోయింది. చెప్పు, ఎవరు చెప్పారు? గుప్పిళ్ళు బిగించి పళ్ళు బిగువున అరిచాడు. ఆ? శేషమ్మ ఇంతెత్తు అదిరిపడింది. ఎవరా కృష్ణ, నీకు తెలుసా? ఉరిమినట్టుగా అడిగాడు. శేషమ్మ తేరుకుంది. అందులో మధు వినాలనే అంది కాబట్టి త్వరగా తేరుకుంది. ఎటొచ్చి ఊహించని విధంగా అందులో ఆగ్రహంగా హఠాత్తుగా రావటంతో కొద్ది క్షణాలు బిగుసుకుపోయింది. కృష్ణ? ఏం కృష్ణ? కృష్ణేమిటి? ఏమీ తెలియనట్టు అయోమయంగా చూస్తూ లేచి నిలబడింది. మృదులకి అక్కడి నుండి పారిపోవాలని ఉంది. గుమ్మానికి అడ్డంగా మధు నిలబడి ఉండటంతో పక్క నుంచి వెళ్ళటానికి జంకింది. ఏం తెలియనట్లు నాటకాలడకు. చెప్తావా? ఆ శివయ్య గాడిని లాక్కురమ్మంటావా? అతని కళ్ళల్లోంచి నిప్పులు కురిశాయి. శేషమ్మ ఈసారి నిజంగానే భయపడిపోయింది. కృష్ణ ఎవరు? చెప్తావా? ఆ శివయ్యని లాక్కురానా? రెట్టించిన ఆగ్రహంతో అడిగాడు. మధుబాబు. ఆవిడ మధు కాళ్ల మీద పడిపోయింది. మమ్మల్ని దిక్కులేని వాళ్ళను చేయకు. నువ్వు ఇంట్లో ఉన్నావని తెలియక నోరు జారేను. ఇదిగో లెంపలు వాయించుకుంటున్నాను అంటూ టకటక లెంపలు వాయించేసుకుంది. ఏదో చిన్నతనంలో ఎన్నో జరుగుతాయి. ఇప్పుడు రాధ ఛట్! మధు అరిచాడు. మధుబాబు, నన్ను క్షమించు. మీ నాన్నకి తెలిస్తే నన్ను చంపేస్తాడు. లేదంటావా చెప్పు. దానికి ఇంత విషం ఇచ్చి నేను ఇంత మింగుతాను. ఈ విషయం నువ్వు బయటికి లాగావంటే మా ఇద్దరికీ బలవన్మరణమే గతి. మీ నాన్న సంగతి నీకు తెలియదా? అప్పుడు ఎందుకు చెప్పలేదని, ఇప్పుడెందుకు చెప్పావని జుట్టు పట్టుకుని వీధిలోకి ఈడుస్తాడు. ఏడ్చేస్తూ మధు రెండు చేతులు పట్టుకుని కళ్ళకద్దుకున్నట్టుగా కళ్ళ దగ్గరగా ఆ చేతులు లాక్కుంది. మధు ఆ చేతులు విసిరి కొట్టినట్టుగా వదిలేసి పెద్ద పెద్ద అంగలేస్తున్నట్టుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మధు వెళ్ళిపోగానే మృదుల ఒక్క పరుగున తల్లిని చేరి వణికిపోతూ అమ్మా అంటూ వాటేసుకుంది. పిచ్చి తల్లి, ఏం భయం లేదు. కూతురి తల నిమిరింది. ఆవిడికి ధైర్యం వచ్చేసింది. మధు ఎవరిని అడగడు, ఎవరికీ చెప్పడు. రాధనే సతాయిస్తాడు. పౌరుషం లేకపోతే ఏలుకుంటాడు. లేకపోతే నా కూతుర్ని అన్ని మాటలంటారా? సినిమా పిచ్చిదట. ఈ ప్రేమ పిచ్చులు బాగున్నాయి కాబోళ్ళు. నా కూతుర్ని చేసుకోమంటే 1,00,000 సాకులు చెప్పారు. చదువుకున్న పిల్ల వచ్చిందిగా, మనసు ఎక్కడో పారేసుకుని మా బాగా చేశారు అనుకుంది. ఆవిడ చాలా గబగబా ఆలోచించింది. ఎటొచ్చి ఏ గొడవలు జరిగినా ఎలా సర్దాలో ఆలోచించేసింది. ఈ మధుగాడెళ్ళి శివయ్యని అడిగితే ఆ శివయ్య ఏం శేషమ్మ అని అడిగితే తను తెలివి తక్కువదా? సందర్భానుసారంగా చెప్పగలదు. మధు ఉగ్రరూపం దాల్చటంతో కాస్త ఇదైందంతే. తన తెలివికి తనే మెచ్చుకుంది. అమ్మా, మావయ్యకి చెప్తే ఇంట్లోంచి గింటేస్తాడేమోనే భయంగా అడిగింది. మావయ్యకి చెప్పడులే. మావయ్య ఏం చేయగలడు? ఆ శివయ్యని అడగాలి. ఆ శివయ్యతో నాకు మొహమాటం ఏమిటి? తెలివి తక్కువగా అడిగేస్తే ముఖం వాచేట్లు చివాట్లు పెడతాను. నిన్ను ఎవరు అడిగినా నాకేమీ తెలియదు అనే చెప్పాలి. తెలిసిందా? నా తెలివితేటలు నీకు తెలియదే, అందుకే అంత భయపడుతున్నావు. ఇంకా రాధ చదువు చెప్పదేమో సందేహంగా అంది. పోనీ చెప్పకపోతే మరి పెళ్ళి? ఆ మాట పైకి అనలేకపోయింది. శేషమ్మ ఆలోచనలు చాలా ముందుకు పోతున్నాయి. తను ఊహించినట్టుగా వాళ్ళిద్దరికీ చెడితే ఆ వేడిలో ఈ తెలివి తక్కువ పిల్లకి తెలివే లేదు. రాకెట్లో దూసుకుపోమ్మంటే తుస్సుమని వెనక్కి వస్తుంది. ఆవిడ కూతుర్ని రెప్పవాల్చకుండా చూడసాగింది. అదేమిటే అలా చూస్తావు? భయంగా అడిగింది. నీ భయం దొంగలదోలా. తెలివి చమత్కారం నేర్చుకోవే అంటూ బయటకొచ్చింది. మధు ఉన్న జాడలేదు. విశాలాక్షి ఇంకా రాలేదు. మెల్లగా ఏమీ ఎరగనట్టు పనికుర్రాడిని అడిగింది. మధుబాబు ఇంకా రాలేదా? వచ్చి వెంటనే వెళ్ళిపోయారు కదండి. వచ్చి వెళ్ళిపోయాడా?
అని వచ్చేసింది. వంటగదిలోకి వెళ్ళి గబగబా వంట ప్రయత్నం చేయసాగింది. తర్వాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.